హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. అక్కడ ఏమున్నాయి, మేమేమేమి చేసాము, మా చిన్నోడు ఎలా అల్లరి చేశాడు అనేటువంటివన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపెడతాము. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, చేస్తాము. ఎగ్జిబిషన్కి మేము సండే తర్వాత రోజు అంటే మండే రోజు వెళ్ళాము కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే ఎంటర్ కావాలి అంటే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. నేను 3 టికెట్స్ తీసుకున్నాను. ఒకటి మా చిన్నోడికి స్కూల్లో ఫ్రీగా వచ్చిన టికెట్ ఉంది, మొత్తం 4. ఇక ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికైతే వెళ్ళాము. మా చిన్నోడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇక స్పీడ్ స్టార్ట్ చేసేసిండు. వానికి లోపలికి వెళ్ళి ఫస్ట్ బొమ్మలు ఎక్కాలి, బొమ్మలు కొనుక్కోవాలి అనేటువంటి ఆతృతతోటి వాడు ఫాస్ట్‌గా అయితే వెళ్ళడానికి ఉరుకుతున్నాడు చూడండి. మమ్మల్ని కూడా రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు, లోపలికెళ్దాం రా అని. చూడండి వాడి అల్లరి మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కింద ఇట్లా డెన్ లాగా ఉండి కిందకి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మంచి లైటింగ్స్ ఉన్నాయి. చూడండి, చూడంగానే ఒక్కసారిగా అబ్బా! ఎంత బావుంది అనిపించింది. మ్యూజిక్ దాంతో పాటుగా మ్యూజిక్‌ని కూడా యాడ్ చేశారు. ఈ మ్యూజిక్‌కి అక్కడ ఉన్నటువంటి లైటింగ్స్‌కి ఎక్కడికో స్వర్గంలోకి వచ్చినామా అన్నట్టు కనిపిస్తుంది. ఇక ఇలాంటి లొకేషన్ సెట్టింగ్స్ చూస్తే మన లేడీస్ ఏం చేస్తారు, అదేనండి మా సెల్ఫీస్. ఇక మేము కూడా కొన్ని సెల్ఫీస్ అక్కడ ఉన్నటువంటి షిప్ కానీ, ఫోటో ఫ్రేమ్, రోలర్ లైటింగ్ దగ్గర కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. తర్వాత మా చిన్నోడు బటర్‌ఫ్లై దగ్గర చూడండి ఏం చేశాడో. Butterfly, where are you going? Out in the garden, dancing, 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 dancing. Fluffy butterfly in the mirror. Fluffy butterfly in the చాలా mirror. బాగుంది కదా! అదేనండి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నటువంటి బటర్‌ఫ్లై ర్యామ్. తర్వాత లోపల ఇది మామూలుగానే లండన్ సిటీ ఎగ్జిబిషన్. సో, లండన్‌కి సంబంధించినటువంటి రాణులకు సంబంధించిన ఇమేజ్‌లతోని ఒక సెట్టింగ్స్‌నైతే ఏర్పాటు చేశారు. ఈ సెట్టింగ్స్ అచ్చం రాజమందిరం లానే ఉంటుంది. అక్కడ కొన్ని సెల్ఫీస్ తీసుకుంటారు. అదేవిధంగా ఇక లోపలికైతే ఎంటర్ అయ్యాము. షాపింగ్స్ దర్శనమిచ్చాయి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే అదే టైంలో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి అనవసరంగా వచ్చామా అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. ఈ వర్షం పడితే మాకు కూడా డిసప్పాయింట్ అనిపించి మేము కూడా ఇంటికి వెళ్దామా అని అనుకున్నాం. కానీ చాలా మందే వెళ్తున్నారు. అలాగే మేము కూడా వెళ్దామా అనుకున్నాం. కానీ చూసేసరికి కొంచెం తగ్గుతుందేమో అనే హోప్ అయితే వచ్చింది. అలాగే వెయిట్ చేసాము. వెయిట్ చేసేసరికి వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గినాక షాపింగ్ అన్నా చేద్దామని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి అక్కడ మంచి మంచి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, పిల్లలకు పెట్టేటువంటి గ్యాడర్స్ అవన్నీ మంచిగున్నాయి. రేట్లు గూడా బాగా అయితే ఏం లేవు. 10, 20 రూపీస్, 50 రూపీస్ అట్లా దాన్ని మోడల్‌ని బట్టి ఉన్నాయి. మంచిగనిపించింది. నేనైతే 2 క్లిప్స్ తీసుకున్నాను, హెయిర్ క్లిప్స్. కానీ ఈసారి క్లాత్స్‌కి సంబంధించిన అంటే టాప్స్ కానీ, సారీస్ కానీ ఇలాంటివి ఎక్కువ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడే సూచనలున్నాయి కాబట్టి వాటిని ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేస్తే తడుస్తాయేమో అన్న బాధతోటి వాళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోయారు. ఇగ మా చిన్నోడు వేటిని సరిగ్గా చూడనిస్తలేడు. వానికి అవసరం ఉన్నయయితే మాత్రమే చూస్తున్నాడు. కీ చైన్స్ కూడా బాగా నచ్చాయి. నేను బ్యాంగిల్స్ తీసుకుంటా అంటే వద్దు వద్దు అని మా చిన్నోడు ఒకటే అల్లరి చేసిండు. కర్రతో చేసిన ఐటెమ్స్ చూద్దామని వెళ్తే అవిట్లను కూడా మా చిన్నోడు చూడనిస్తలేడు. కానీ వానికి సంబంధించింది ఒకటి ఐటెమ్ కనబడేసరికి అది తీసుకోమన్నాడు. ఇక నేను తీసుకోలేదు. అటు ఓన్లీ మ్యూజిక్ వచ్చేది, అది అట్టిగా డబ్బులు వేస్ట్ అని తీసుకోలేదు. ఇక గేమ్స్ కాడికి వెళ్ళాము. అందులో అందులో ఉన్నటువంటి పాటల ఏవైనా 2 బాల్స్ పడితే ఏదైనా ఐటమ్ అందులోకి వెళ్ళి మాకు ఇస్తారు. కానీ అవి పడవు. అట్లా అయ్యంగానే ఇట్లా పైనకి వచ్చేస్తాయి కదా, పడే మీరు ఇయ్యరు అంతే కదా. అందులో పడినా మళ్ళీ పైనకే వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి ట్రయల్ వేయచ్చా? ఒకసారి ట్రైల్ వేస్తా అంటే వద్దన్నాడు. మా చిన్నోడు ఏమో బయట కేసేసిండు బాల్ను. వెరీ గుడ్.
అయ్యో మొత్తానికి ఆడినందుకు మా పెద్దోడు 2 బాల్స్ ని ఆ పాట్ లో వేసి గెలిచాడు. ఆ గెలిచినందుకు మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసినటువంటి బొమ్మలను అయితే ఇస్తారట. మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేసిరు. ఆ గన్నే లేస్తలేదు మా చిన్నోడికి, కానీ గన్తో షూట్ చేస్తున్నాడు. వేరే ఏదో ఎక్సైట్మెంట్ తోని మొత్తానికి అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ అయితే పలగొట్టుకుంటూ షూట్ అయితే చేశారు. ఆ ఆటకు దీనికి కూడా 50 రూపీస్ గోవిందా. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాణాలు వేస్తామని బాణాల దగ్గరికి పోయిరు. ఇక బాణాల దగ్గర 50 రూపాయలు కథం అయితే 50కి 3 ఇస్తారు. మొత్తం మిడిల్ ఎల్లో కలర్ లోనే వాడాలా? ఈ మూడిళ్ళలో ఏవైనా 2 పడితే గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇస్తారు? మా ఇష్టం ఉన్నది ఇస్తారు. ఇక 50 రూపాయలు వేస్ట్ అయితే అన్నా కానీ వినకుండా బాణం అయితే తీసుకున్నాడు. బాణం తీసుకుని వేస్తే అది ఒకటైతే బ్లూ కలర్ లో పడింది. నేను ఖచ్చితంగా ఈ 2 ఎల్లోలో ఎత్తా అనుకున్నాడు, కానీ అవి ఎల్లోలో కాదు కదా, దాని చుట్టుపక్కల బ్లూ కలర్ లో కూడా వాడలేదు. ఒకటి కిందికి పడ్డది, ఒకటి పక్కకు పడ్డది. రైట్ హ్యాండ్ తోనే చూస్తారు కదా, ఇక మళ్ళీ ఇంకో గేమ్ కాడికి పట్టుకొచ్చారు. ఇక పోయిందే ఎంజాయ్ కోసం కదా అని ఏమని లేకుండా సపరేట్ గా చూస్తుంటూ పోవాల్సి వచ్చింది. ఈ బాల్స్ తీసుకొని అందులో ఉన్నటువంటి బాక్సులలోకి అయితే వదిలిపెడుతున్నారు. అవన్నీ జమ చేస్తే మాకు 6వ నెంబర్ అయితే వచ్చింది. 6వ నెంబర్ కు ఓన్లీ ఇయర్ బడ్స్ అంటే చెవులలో జీవులు తీసుకునే పిల్లలది అయితే ఒకటి వెళ్ళింది. ఈ 50 రూపాయలు పెట్టి అది కొన్నాం అన్నమాట. ఇక గేమ్స్ బోర్ కొట్టి ఇక వేరే ఏమన్నా ఎక్కుతా అని మా చిన్నోడు ఏడిచేసరికి ఇటు సైడ్ అయితే మా సార్ పట్టుకొచ్చేసరికి ఆడ లైట్లతోనే అవి తిరుక్కుంటా మంచిగా కనిపించినాయి. వీటన్నింటిని చూస్తే మా చిన్నోనికి పానం అవుతలేదు ఎక్కుతామని. ఎలిఫెంట్స్ అది మంచిగా ఉంది, తిరుగుతున్నాయి చూడండి. ఇక దాని తర్వాత ఇంకొకటి హెలికాప్టర్స్ ఇదివరకే ఎక్కిండు. ఇవి అవి ఎక్కుతా మాత్రం అన్నాడు, పెద్దలకి ఉంది. ఎక్కనియలేదు. ఈసారి వాటర్ లా ఒకటి కొత్తది బెలూన్ టైప్ ఇట్లా రోల్ అయ్యేది వచ్చింది. అందులోకి అదొకటి ఎక్కిండు, కొంచెం ఎంజాయ్ చేసిండు అది అంతసేపు ఎక్కి. అవసరం లేదే. దాని తర్వాత నెక్స్ట్ అతనికి ఎప్పటి నుంచో ఉన్నది జీపు. ఆయనకు ఓన్ గా జీప్ ఎక్కి నడపాలనే ఆశ ఉంది. ఇవాళ అయితే ఆ కళ నెరవేరింది ఎగ్జిబిషన్ పుణ్యం అని. ఇక జీప్ లో కూర్చున్నాడు, ఆయననే ఓన్ గా నడుపుతున్నట్టు ఫీల్ అయ్యి దాన్ని రై రై అని తిప్పుకుంటానైతే స్టార్ట్ చేసిండు. కొంచెం సేపటికి అర్థమైంది అది ఆయన నడుపుతలేడు, రిమోట్ కంట్రోల్ తోని నడుపుతుంది అని. తర్వాత అరే ఇట్రారా అని నేను పిలిస్తే ఇది నేను నడపలేనని నాకే చెప్పిండు. ఇక ఆ రకంగా అయితే ఎంజాయ్ చేసిండు మంచిగానే. ఇక రంగుల రాట్నం, బ్రేకింగ్ డ్యాన్స్, స్వింగ్ ఇవన్నీ పోయినసారి వచ్చినటువంటి ఎగ్జిబిషన్లనే అవన్నీ ఎక్కించిండు. ఇదివరకే 2 సార్లు ఎక్కడం వల్ల వాటి మీద మనకి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఈసారి కొత్త కప్పులది ఒకటి వచ్చింది, అదొకటి మంచిగా కనిపించింది. ఇక ఈ జీపు 50 రూపాయలకు 2 రౌండ్లు అట. 2 రౌండ్లు వేసిన తర్వాత వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి దిగేసిండు. ఇంటికి పోదాం అన్నాడు. ఇంటికి పోదాం అన్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు బయటకు వెళ్దాం అనేటప్పుడు మనకి అక్కడ ఫుడ్ కోర్ట్ కనబడ్డది. ఫుడ్ కోర్ట్ కనబడేసరికి గప్చుప్ తింటా అన్నాడు. ఇక గప్చుప్ అంటే అసలే మా చిన్నోడికి బాగా ప్రాణం. ఈ మనిషికి ప్లేట్ గప్చుప్ తినేసి ఇంటికైతే బయలుదేరాను. ఈ ఇంటికి బయలుదేరేటప్పుడు ఎంత అయింది ఏమైంది అనేటువంటి ఖర్చులు లెక్క చేసుకుంటూ వచ్చేసాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.